రైతు సోదరులకు నమస్కారం. ఇప్పుడు మనము పెద్ద వడ్డెమాను మరియు నెల్లికొండి గ్రామాల మధ్యలో ఏదైతే ఉందో తోట, పామాయిల్ తోట, ఇది మహబూబ్ నగర్కి చెందినటువంటి పటాకుల సీనన్న యొక్క పామాయిల్ తోట. ఈ తోట లోపల వచ్చేసి సీనన్నకు మనము ప్లాసిల్ సిలికాన్ గురించి చెప్తే ముందుగా ఒక 4 సార్లకు వేసుకొని చూసిన తర్వాత దీని రిజల్ట్ని చూసి మళ్ళీ మిగతా తోటకంతా కూడా వేపిస్తా అని చెప్పడం జరిగింది. అయితే మనము ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ లెఫ్ట్ సైడు ఏదైతే ఉందో ఇవి 4 సార్లకు మనము ఈ ప్లాసిల్ ఆర్గానిక్స్ని వేపించడం జరిగిందనమాట. 4 సార్లకు వేపించి దాదాపు 20 రోజులు అవుతుంది. ఏం మొత్తం ఎన్ని రోజులు అవుతుంది? 20 రోజులు అవుతుంది. 20 రోజులు అవుతుంది అనమాట. ఈ 20 రోజుల్లో వేపించిన తర్వాత ఏమైందంటే మనము ఈ చెట్లకు ఒక్కొక్క చెట్లకు వచ్చేసి 1.5 నుంచి 2 కేజీల వరకు వేపించాం. అంతేనా? ఒక్కొక్క చెట్టుకు 1.5 నుంచి 2 కేజీలు వేపించినాము. వేపించినట్లయితే ఈ చెట్ల లోపల ఏమైందంటే పచ్చదనం మంచిగా వచ్చింది, గ్రోత్ మంచిగా వచ్చింది. 15 రోజులు లేకుండే 15 రోజులు వచ్చిన తర్వాత దీన్ని అబ్జర్వ్ చేసిండు. యాక్చువల్గా ఇక్కడ చేను కొంచెం మెత్తగా ఉండే అనమాట. ఉన్నందుకొరకనే ఇటు సైడ్ వేసిండ్రు. ఈ 4 సార్లకు వేపించినమాట. క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ 4 సార్లు ఏవైతే ఉండవో ఇవి చాలా మంచిగా రికవర్ అయిపోయినవి. తర్వాత వేయనటువంటిది మనకిప్పుడు కుడి చేతిలో ఉన్నట్టు ఇక్కడ నుంచి అట్లా అటు సైడ్ కూడా తీసుకుంటుంది. అవన్నీ కూడా వేయించలేనటువంటివి అనమాట. ఇప్పుడు నెక్స్ట్ అవన్నీ కూడా వేయించడానికి సీనన్న చెప్పిండనమాట, వేపిస్తామని చెప్పిండు. ఇక్కడ మూర్తి అన్న ఎప్పటికీ ఉంటాడు అందుబాటులో. కాబట్టి మూర్తి అన్న దీని గురించి ఏమంటాడో 1 నిమిషం విందాం. చెప్పు మూర్తి అన్న. మాకు రిజల్ట్ అనిపించిందండి. అంతకుముందు రెడ్ కలర్లో ఉండే చెట్లు ఇది వాడిన తర్వాత 15 రోజులకి రికవర్ అయింది. పచ్చదనం వచ్చింది, చెట్టు బాగుంది, చూడయి మంచిగా వస్తున్నాయి, పర్ఫెక్ట్గా ఉంది, బాగుంది, వేరు మంచిది. అయితే ఇప్పుడు మిగతా పామాయిల్ తోట ఉన్నటువంటి రైతులకు ఏమని చెప్తారు? మీరు వేసుకుంటే దీనివల్ల లాభం అని చెప్తారా? లాభమే మరి. అదే. ఓకే, థ్యాంక్ యూ.